ఇండస్ట్రీలో నెపోటిజం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో, హీరోయిన్‌లకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదని ఇప్పటికే ఎంతోమంది తమ అభిప్రాయాలుగా పంచుకున్నారు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌తో ఇండస్ట్రీకి వచ్చిన హీరో, హీరోయిన్‌లకు మాత్రం మంచి అవకాశాలు రావటంతో పాటు వారికి ఫ్రీడమ్ కూడా ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో ఉండే నెపోటిజం కారణంగా ఎంతోమంది హీరో, హీరోయిన్‌లు తమకు వచ్చిన అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. మొదట ఈ బ్యాక్‌గ్రౌండ్ లేని హీరో, హీరోయిన్‌లను తీసుకుని మంచి సినిమాలైతే వారిని అందులో నుండి తప్పించి స్టార్ హీరో, హీరోయిన్‌ల కూతుర్లను, కొడుకులను పెట్టి సినిమాలు తీసేలా దర్శక నిర్మాతలకు చెప్పే బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్న సెలబ్రిటీలు ఎంతోమందున్నారు. అలా నెపోటిజం కారణంగా చాలామంది హీరో, హీరోయిన్‌లు ఎన్నోసార్లు బాధపడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే తాజాగా నెపోటిజం గురించి షాకింగ్ విషయాన్ని చెప్పారు విజయ్ దేవరకొండ. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కున్న హీరోల్లో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. ప్రస్తుతం ఈయన నటించిన సినిమాలు హిట్ కాకపోయినప్పటికీ విజయ్ దేవరకొండకు ఒక బ్రాండ్ అయితే ఇండస్ట్రీలో ఏర్పడింది. అయితే అలాంటి విజయ్ దేవరకొండ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నెపోటిజం కారణంగా చాలామంది నష్టపోతారు. అయితే ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉండే హీరోలకు ఏదైనా చేసే స్వేచ్ఛ ఉంటుంది, కానీ బ్యాక్‌గ్రౌండ్ లేని వారికి అలా ఉండదు. ఇప్పటికీ కూడా కొంతమంది దర్శక నిర్మాతలు కథ విషయంలో నన్ను వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడిప్పుడే నేను నెపో కిడ్ రేంజ్కి ఎదిగాను. ఎందుకంటే నాకు నచ్చని కథను మొహం మీదే నచ్చలేదు అని రిజెక్ట్ చేసే స్థాయికి వచ్చేశాను. నచ్చకపోతే సినిమా చేయటం లేదు. నేను ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కష్టపడి గుర్తింపు తెచ్చుకొని ఏదైనా కథ నచ్చకపోతే మొహం మీదే చెప్పాలి అనే స్థాయికి ఎదిగాను. సినిమా ఇండస్ట్రీలో పెద్ద బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాకపోతే కథ విషయంలో స్వేచ్ఛ అనేది నీకుండదు. సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎదగలేరు. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోలకు ఎన్నో సౌలభ్యాలుంటాయి. వారికి కథ నచ్చకపోతే వాళ్ళ తండ్రులు కలగజేసుకుని నీకోసం వేరే స్టోరీని చూస్తా, ఈ సినిమా రిజెక్ట్ చెయ్యి అని చెబుతారు. అలాగే దర్శక నిర్మాతలకు కూడా ఈ స్టోరీ బాలేదు, వేరే కథ రెడీ చేయండి అని చెప్పే ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే స్క్రిప్ట్ మార్చమని చెప్పే ధైర్యం కూడా ఉంటుంది. అవసరమైతే కొంచెం గ్యాప్ తీసుకుని మరీ వేరే రైటర్లను మార్చి స్క్రిప్ట్ సరిచేయమని చెప్పే ధైర్యం వాళ్లకుంటుంది. ఎందుకంటే వారి వెనుక పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. అయితే దర్శక నిర్మాతల మొహం మీద ఎలాంటి మాటలు చెప్పే ధైర్యం అందరికీ ఉండదు. కేవలం అది బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోలకు మాత్రమే ఉంటుంది. ఇక ఇన్ని రోజులు నేను సినిమాల్లో కష్టపడినందుకు ఇప్పుడిప్పుడే నేను ఈ రేంజ్కి ఎదిగాను. ఇప్పుడు కూడా కొంతమంది ప్రొడ్యూసర్ల నుండి, డైరెక్టర్ల నుండి నాకు వ్యతిరేకత వస్తూ ఉంటుంది. కానీ నేను మాత్రం నాకు నచ్చిందే చేస్తున్నాను. నాకు ఇండస్ట్రీలో ట్యాగ్లు అవసరం లేదు. ప్రేక్షకులకు నా పేరు గుర్తుంటే చాలు. అయితే ఈ ట్యాగ్లు లేకుండా ఎన్ని రోజులు ఉంటానని కూడా నాకు తెలియదు అంటూ నెపోటిజంపై షాకింగ్ కామెంట్లు చేశారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ఫ్యామిలీ స్టార్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా ఆడింది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న కింగ్డమ్ మూవీ జూలై 31న విడుదలకు సిద్ధమైంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న కింగ్డమ్ మూవీలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించింది.